శ్రీ సత్యసాయి జిల్లా రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. కొన్ని రోజులుగా తనపై అసత్యమైన ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ నేత దోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ధర్మవరంలోనే ఉన్నాను కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి, అదే రాప్తాడులో ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. మాటలు అదుపులో పెట్టుకో, లేకపోతే తోలు తీస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వచ్చే గురువారం నీ దగ్గరకు చెప్పులు తప్పెట్లు వస్తాయని, వాటితో కొట్టించుకుంటావో లేక చెప్పుల దండ వేసుకొని తిరుగుతావో చూసుకోవాలంటూ హెచ్చరించారు ఆయన. ఈయన ఆలోచనలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. బేసిక్గా ఈయన మాట్లాడే దాంట్లో మాటకు పొంతన ఉండదు. ఆలోచనలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. బూర్జువా ఆలోచనలు. ఇంత బూర్జువా ఆలోచనలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాలం ఏంటంటే జెన్జీ కాలం. కొత్తగా ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చేసింది. కొత్త జనరేషన్ జెన్జీ వచ్చినప్పుడు కూడా ఇంకా స్టిల్ పాత చింతకాయ పచ్చళ్ళు మాదిరి పాత ఆలోచనలు అనేటివి ఎందుకు ఇది చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. అంతర బూర్జువా పరమైన ఆలోచనలు కూడా ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. అంటే ఎట్లా, రెడ్డి అంటే మాటలు మోసేవాడు, ఇప్పుడు మావోజీ అన్నట్టుగా రెడ్డి అంటే మాటలు మోసేవాడు అన్నట్టు, మహిళలనేమో ఆడబొమ్మలు అన్నట్టు, లేకపోతే కురవలంటే మేము రెంట్లు కట్టకపోయినా భూములు లాక్కున్నా కానీ ఎవరు మాట్లాడకూడదు అన్నట్టు, మరి అదే రకంగా ఎస్సీలు అంటే ఏ మాట అన్నా కానీ పడి ఊరికే ఉండాలన్నట్టు నీ బూర్జువా ఆలోచనలు అనేటివి, ఒక తప్పుడు ఆలోచనలు అనేటివి నీ మాటల్లోనే పూర్తి స్థాయిలో కనపడిపోతాయి. మరి ఇప్పుడు కుక్క పిల్ల పిచ్చుకుక్క అది అని మాట్లాడతాను, తోలు తీస్తా ప్రకాష్, గుర్తుపెట్టుకో. నేను అనేవాడు ధర్మవరంలో ఉన్నా కాబట్టి నోరు ఇంకా పిగులుతుంది. ఎస్, కుక్కకుండా విశ్వాసం నాకు ఉంది. నేను ఆ రోజు ధర్మవరానికి పోయినప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నీ పార్టీ నుంచి ఇబ్బందులు వచ్చినా అన్ని తట్టుకొని ముందుకు వచ్చి మీకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. నన్ను వాళ్ళు భాగస్వామ్యం చేసుకున్నారు. ఇలా కార్యకర్తలను వాడుకునే ప్రయత్నం కాదు నాది. అక్కడ కార్యకర్తల మీద ఆధారపడి వాళ్ళని ఖాళీ చేసే ప్రయత్నం